ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి కార్మికులకు సంబంధించి ప్రెస్ మీట్ పెట్టిండు అండ్ దాంతోపాటు మిగతా అంశాలు మాట్లాడిండు. అక్టోబర్ లోపు అడ్డంకులు అధిగమించాలి, ఎన్హెచ్ ప్రాజెక్టుల్లో భూసేకరణ పరిహారంలో జాప్యం తగదు. ఏంది నేషనల్ హైవేలకు సంబంధించి భూసేకరణ విషయంలో కానీ అండ్ పరిహారంలో కానీ జాప్యం ఉండొద్దు అంటున్నాడు. అటవీ అనుమతులపైన కేంద్ర మంత్రులతో మాట్లాడతా, ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ ఖరారు చేయాలి, అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష. వెరీ గుడ్. నేషనల్ హైవేలు చాలా అద్భుతంగా ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ సరిగ్గా ఉండాలి, దానివల్ల రాష్ట్రానికో దేశానికి ఆదాయం ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి ఇంటర్నల్ రోడ్ల సంగతి ఏంది? దాని మీద మీరు ఎన్ని రివ్యూలు చేశారు చెప్పండి. ఇప్పుడు ఎన్హెచ్ హైవేలు అంటే దానివల్ల కాంట్రాక్టులు కథా వ్యవహారం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది. భూసేకరణ ఎక్కడా లేట్ కావద్దు. మా ఫ్యూచర్ సిటీ నుంచి మచిలీపట్నం వరకు అలైన్మెంట్ వెంటనే ఖరారు కావాలి. గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదో వేస్తున్నారు కదా, ఫ్యూచర్ సిటీ ఇక్కడ నుంచి అమరావతి, అటు నుంచి మచిలీపట్నం బందర్ పోర్టుకి, మళ్ళీ ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ ఏదో డ్రై పోర్ట్ అక్కడికి ఏదో రోడ్ వేస్తున్నారు, గ్రీన్ఫీల్డ్ హైవే అంటున్నారు కదా, దాని మీద ఒకటే రివ్యూ చేస్తున్నారు. ఇక్కడ ఉప్పల్ రోడ్డు 8 కిలోమీటర్ల 6 కిలోమీటర్ల రోడ్డు 8 ఏళ్ళు అవుతుంది. మొన్న 5,700 కోట్ల మాఫీ చేసింది కదా టి సుబ్బిరామిరెడ్డి గాయత్రి కన్స్ట్రక్షన్స్, ఆ కంపెనీని అది కూడా చేపట్టింది. నేను లాస్ అయిపోయినా దివాలా తీసిన అని చెప్పి వాడు చెక్ వేసిండు. దివాలా కాదు, మొత్తానికి బ్యాంకులు ఏకంగా 5,700 కోట్లు మాఫీ చేసినాయి ఆ సుబ్బిరామిరెడ్డి. సరే అది పక్కన పెడితే మరి ఆ రోడ్డు సంగతి ఏంది? ఇట్లాంటి రోడ్లు ఎన్ని ఉన్నాయి ఇవాళ హైదరాబాద్లో కానీ అండ్ ఈ రాష్ట్రంలో ఉన్న రూరల్ రోడ్స్ ఎంత భయంకరంగా ఉన్నాయి, పట్టణాల్లో ఉన్న రోడ్లు ఎంత భయంకరంగా ఉన్నాయి, ట్రాఫిక్ నియంత్రించలేనటువంటి సిచ్యువేషన్లో ఉన్న రోడ్లు ఎంతవరకు ఉన్నాయి. తార్నాక నుంచి అమీర్పేటకి మీరు ప్రయాణం చేయండి, ఎంత సమయం పడుతుంది? పొద్దుగాల 10 గంటలకి 11 గంటలకి, సాయంత్రం ఇటు నుంచి అటు వెళ్ళేటప్పుడు 6-5 గంటల తర్వాత. మరి దానికి ఏమైనా ప్రణాళిక ఉందా? దాని మీద ఏమైనా రివ్యూలు చేసే ప్రయత్నం చేస్తున్నారా? ఇట్లా చాలా రోడ్లు ఉన్నాయి చెప్పుకోవాలనుకుంటే. ఇంకా 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 రైల్వే గేట్లు పడి రైల్వే గేట్ ఆగాల్సిన పరిస్థితి ఉన్న రోడ్లు ఎన్నో ఉన్నాయి. మరి వాటి సంగతి ఏంది? ఇక్కడ రాజ్భవన్ ముందే ఉంటుంది ఒక గేటు. అట్లాంటివి ఎన్నో ఉన్నాయి. ఏ ఇయర్లో ఉన్నాం మనం? 2025 సంవత్సరంలో ఉన్నాం. రాష్ట్రంలోని జాతీయ రహదారుల నిర్మాణంలో తలెత్తుతున్న అడ్డంకులను అక్టోబర్లోగా అధిగమించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. రోడ్లకు అవసరమైన భూసేకరణ పరిహారం పంపిణీలో జాప్యం ఎందుకు జరుగుతోందని కలెక్టర్లను ప్రశ్నించారు. ఈ విషయంలో అలసత్వం చూపే కలెక్టర్లు, ఆర్డీఓలు, తహసీల్దార్లపై వేటు వేస్తామని హెచ్చరించారు. అటవీ అనుమతుల విషయంలో అవసరమైతే కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, భూపేందర్ యాదవ్లతో మాట్లాడతానని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం ఎన్హెచ్ఏఐ మోర్త్ ప్రాజెక్టులపైన సంబంధిత కేంద్ర రాష్ట్ర అధికారులతో ముఖ్యమంత్రి అత్యున్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. బాగుంది. ఉప్పల్ రోడ్డు సంగతి ఏంది? హైదరాబాద్ వరంగల్ని కలిపే ప్రధాన రహదారి కదా అది. హైదరాబాద్ తర్వాత ఇవాళ వరంగల్ సిటీ గురించి మనం మాట్లాడతాం. అలాంటి సిటీకి వెళ్ళే దారి ఎంత దారుణంగా ఉన్నది? ఒక 8-8 కిలోమీటర్లు. మరి అదెందుకు ఆగుతున్నది? మరి అక్కడెందుకు పరిహారం విషయంలో, భూసేకరణ విషయంలో, లేకపోతే రోడ్ల విషయంలో ఎందుకు ఇంత అలసత్వం? దాని మీద ఏమైనా రివ్యూ చేశారా? ఒక్క రివ్యూ. ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోయి కన్సర్న్ మినిస్టర్ దసరా కల్లా అయిపోద్దన్నాడు. మరి 10 రోజులు ఉంది దసరా. ఏ దసరా? 10 ఏళ్ల తర్వాత వచ్చి 2035 దసరానా, 2025-26 దసరా? ఏదో ఒకటి చెప్పాలిగా.